ఒక గిరిజన మహిళను ఎన్నుకొని తన కోసం వాడుకొని ఈరోజు మదన్ మోహన్ లాంటి వాళ్ళని ఈ విధంగా బజారు పాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు లేనిపోని నిందలన్నీ కూడా కమ్మ సామాజిక వర్గంపై వేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, దళిత గిరిజనులకు ఈ 5 సంవత్సరాలు అండగా నిలబడింది కమ్మ సమాజం. నాలాంటి జడ్జి పైన జరిగినటువంటి దాడులకు అండగా నిలబడింది. భారత పార్లమెంటులో మహోగమైనటువంటి మహాభియోగ తీర్మానం ఇంపీచ్మెంట్ అనేటువంటి ప్రక్రియ కోసం సహాయం చేసింది కమ్మ సామాజిక వర్గం. ఈ దుర్మార్గుల నుంచి మా ప్రాణాలను కాపాడింది కమ్మ సామాజిక వర్గం. మమ్మల్ని రోడ్లపైన తరుముతుంటే, ప్రాణాలు అరచేతి పెట్టి మేము పారిపోతుంటే, మేము తినేటువంటి భోజనములు మన్ను కొడుతుంటే, మేము తాగేటానికి నీళ్ళు అడిగితే ఉచ్చ తాగండి అంటూ అవహేళన చేస్తుంటే, ఆ రోజు మాతో హక్కును చేర్చుకొని మమ్మల్ని కాపాడింది కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం ఈరోజు మీడియాలో ప్రధానంగా ఉండవచ్చు. వాళ్ళు ఈ సమస్యలను ప్రజల ముందుకు తీసుకొని రావచ్చు. వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ గురుతర బాధ్యత అది. ఆ పని చేశారు. మదన్ మోహన్ గారి యొక్క కష్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఆ మీడియా వాళ్ళు. అంత మాత్రానికి ఎంతగా వాళ్ళని అవమానకరంగా మాట్లాడి పోటీగా మీడియా పెడతానంటూ మాట్లాడినటువంటి ఈ పోటుగాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. DNA టెస్ట్కు నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? 2016 నుంచి నువ్వు శాంతి గారితో చేసినటువంటి ప్రయాణం గురించి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు నీ మధ్యలో బినామీ సృష్టించాలని ఒక పోతిరెడ్డి సుభాష్ రెడ్డిని ఎందుకు బినామీగా నువ్వు ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నావు? నీ ఘనకార్యానికి నువ్వే ఒప్పుకోవయ్యా. నీ కష్టార్జితాన్ని మరొకరికి ఎందుకు ఇస్తావు? నీ కష్టార్జితాన్ని ఇంట్లో పెట్టుకో. బినామీల పేరు మీద ఆస్తులు పెడదాం, అంతేగాని రక్తాన్ని కాదు. మీ వాళ్ళు అంటుంటారే, యూట్యూబ్లో చెప్తుంటాడు ఒకడు, ఇన్నా రే మన రక్తం దాన్ని మీరు ఇంకొకరికి ఇవ్వకండి అని. అదే మీ సంప్రదాయం, అదే మీ విఘ్నత. మారండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళీ అధికారంలోకి రండి, సంతోషిస్తాం. మారకుండా మేము ఇంతే, మేము ఇలాగే చేస్తాం, మిమ్మల్ని మేము అణికి తొక్కుతాం, మీ ఆడవాళ్ళని ఈ విధంగా చెరుస్తాం. అవును, చెరిశారు శాంతి గారిని. భర్త ఉండంగా ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటే దాన్ని న్యాయ పరిభాషలో రేపంటారు. అక్రమ సంబంధం అని కాదు, రేపంటారు. ఒక దళిత స్త్రీని కానీ, ఒక ఆదివాసీ స్త్రీని కానీ ఏదో రూపంలో లోపరుచుకొని వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది నేరమని